కేవలం మామూలుగా కొంచెం సాధన చేసిన వాళ్ళకి ఈ కర్ణపిశాచి సిద్ధిస్తది. ఇవన్నీ చెప్తుంటారు గదా గురుగారు. అలాంటివి ఏం జరగలేదా మీకన్నా? దీనిలో వామాచారము, హ్మ్. దక్షిణాచారము, ఈ కౌలాచారము ఇట్లా తాంత్రిక విద్యల్లో కొన్ని వామాచారం అయితే మహాతాంత్రిక శక్తులు అవి. హ్మ్. ఈ కర్ణపిశాచిని యోగ విద్యలు అవన్నీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన వెంటనే నాకు చెవుల్లో ఒక విచిత్రమైన సౌండ్ కదులుతుంది. హ్మ్. కొన్ని దేవరహస్యంగా ఉండిపోతేనే మంచిది. అదేంటంటే హ్మ్. అటువంటివి అర్ధరాత్రుల్లో 3 రకముల తైలం హ్మ్. అవన్నీ తీసుకురావటము, దాని నుండి తీసుకొచ్చిన వేర్లని ఒత్తిగా చేసి వెలిగించటము, హ్మ్. అర్ధరాత్రుల్లో ప్రార్థనలు చేయటము, ఇవన్నీ ఇంట్లో కూడా భయపడ్డారు. హ్మ్. అవన్నీ ఫాదర్ చెప్పిన మాటలే గుర్తుకొచ్చి మళ్ళీ డ్రాప్ అయిపోవటం, హ్మ్. ఎవరో పక్కన చాలామంది అమ్మవార్లు కూర్చున్నట్టుగా హ్మ్. మన చెవిలో ఏవో మాట్లాడుతున్నట్టు ఇటువంటివి ధ్వనులు వినిపిస్తుంటాయి. కొన్నింటి జోలికి వెళ్ళకూడదు. హ్మ్. అది తాంత్రిక విద్య, క్షుద్ర విద్య ఇటువంటివి. కొన్ని విద్యలు అయితే బలి కూడా కోరుతూ ఉంటుంది. హ్మ్. బలి అంటే నరబలి అని కాదు, ఈ దున్నపోతులు మేకలను బలి ఇవ్వటం కాదు. నేను ఇచ్చేది కుంకుమను అన్నంలో కలిపి హ్మ్. ఆయన బలిగా సమర్పిస్తూ ఉంటాను. హ్మ్. రౌద్ర దేవతల్ని, ఉగ్ర దేవతల్ని ప్రార్థించేటప్పుడు ఇప్పుడు మన టెంపుల్లో ఉన్న అమ్మవారికి అదే విధంగా బలి ఇవ్వటం జరిగింది. హ్మ్. ఆ క్షేత్ర పాలకురాలుగా ఉండమ్మ. హ్మ్. ఇప్పటికీ ఆ అమ్మను వేడుకుంటూ హ్మ్. చేసుకుంటూ వస్తున్నాను. హ్మ్. క్షుద్ర విద్యల జోలికి మాత్రం ఫాదర్ హెచ్చరిక అప్పుడప్పుడు చెవుల్లో వినిపిస్తుంటుంది. హ్మ్. ఇంకొక వైపు వాళ్ళు కర్ణపిశాచినులు ఉన్నారు, హ్మ్. వాళ్ళు మాట్లాడుతుంటారు. హ్మ్. వాళ్ళని వీలైనంత వరకు క్షమించమ్మా, దూరంగానే, నేను అటువంటి వాటి జోలికి దూరంగానే ఉంటాను. హ్మ్. భవిష్యత్తును విని తెలుసుకోవాల్సిన ఆసక్తి నాకు లేదు, హ్మ్. వాళ్ళకి చెప్పాల్సిన ఆసక్తి లేదు. హ్మ్. చెప్పినందువల్ల వాళ్ళు ఇచ్చే ధనం పైన నాకు దాహము లేదు. హ్మ్. ఆ ధనదాహం ఉంటే పర్లేదు. హ్మ్. వాళ్ళని విధి రాసిన వ్రాతని, భగవంతుడు రాసిన తలరాతని హ్మ్. నాకు ఇది చేసే ఇది అనవసరం. హ్మ్. కాబట్టి వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు ఫలితాలు పొందుతున్నారు. దానిలో ఏదో కాస్త కొద్దిలో తప్పిపోవాల్సింది హ్మ్. పెద్ద గండం కాకుండా చిన్న విషయాల్లో జరగాలి. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు మన టెంపుల్లో ముఖ్యమైన సభ్యుడు, హ్మ్. ఒక బాధాకరమైన విషయం నిన్నే జరిగింది. హ్మ్. శివరాత్రి రోజు రాలేకపోయారే వాళ్ళు హ్మ్. అనుకుంటూ కొంచెం బాధపడ్డాను. ముఖ్యమైన శిష్యుడు ఆయన సూర్యాపేట దగ్గర అనుకోకుండా హఠాత్తుగా హ్మ్. ఓ సునకం అడ్డు రావటం, భైరవుడు హ్మ్. కింద లారీ కింద పడిపోవటం, హ్మ్. ప్రాణం పోవటం జరిగింది. హ్మ్. అది విన్నప్పటి నుండి నిన్నటి నుండి నేనుగా లేదు. హ్మ్. నన్ను ఆశ్రయించిన ఒక శిష్యుడు, ముఖ్యమైన భక్తుడు, హ్మ్. వాళ్ళకు ముఖ్యంగా అతను పోవటం కంటే ఒక భర్తను కోల్పోయిన ఆ స్త్రీ, ఒక శిష్యురాలు, హ్మ్. మన టెంపుల్ అన్నా మన గురుభక్తితో మన ఆలయానికి వచ్చే ఒక శిష్యురాలు 2 కుమార్తెలతో ఏకాగ్గా మిగిలిపోయింది అనే బాధ ఒకటి. ఇంకొక సోదరుడు వాళ్ళతో పాటు కూర్చున్న అతనికి కాలు విరగటం జరిగింది. నేను ఇచ్చిన చిన్న మాల ఏదో అతన్ని ప్రాణం కాపాడింది అనుకుంటాను. ఆ అబ్బాయికి, కాలు విరిగిన అబ్బాయికి కోలుకోవాలని మార్నింగ్ నుండి బ్రహ్మి ముహూర్తంలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాను అమ్మతో. ఏదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఫోన్లో కూడా, పర్లేదు గురుగారు కోలుకుంటున్నాను అని అన్నారు. కాస్త ఓదార్పైంది. ఇటువంటివి ప్రాణగండాలు మనం తప్పించి కాస్త చిన్న చిన్న దెబ్బలతో వాళ్ళు బతికేలాగా చేసుకోవడానికి మార్గాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రార్థించటం. అంటే అష్టలక్ష్ములు సిద్ధించే సిద్ధయోగం ఏమన్నా ఉందా గురుగారు? ధనం మూలం ఇదం జగత్తు. ధనం అనే ఇంధనం ఉంటేనే ఈ జీవనం గడుస్తుంది, ఈ వాహనం నడుస్తుంది. కాబట్టి ధనం అనేది అష్టలక్ష్ములు విడిగా లేరు. అష్టైశ్వర్యాలు అది ఏదైనా సిరి సంపద
దానికి ఒకే ఒక ముద్ర కుబేర లక్ష్మీ కుబేర చిత్రము ఉంది, యంత్రము ఉంటుంది. దానిలో పద్మ శంఖ అని అటు ఇటు వాళ్ళు యక్షులు ఉంటారు. ఇందాక మీరు అడిగిన యక్ష పురుషులు మేము ఆ కార్యక్రమం చేసినప్పుడు ఒక 2 నెలల క్రితం చేశాను. వాళ్ళు యక్ష పురుషులందరూ అక్కడికి చేరిపోయారు. అది ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం. ఆ కార్యక్రమం పట్టపగలే చేస్తుంటే మా ధ్యాన మందిరంలో హఠాత్తుగా కరెంటు పోవటం, మోటార్ పనిచేయకుండా ఆగిపోవటం, రావలసిన వాళ్ళు రాలేకుండా పోవటం, ఇవన్నీ జరిగి నానా బీభత్సం సృష్టిస్తే అప్పుడు కొద్ది ఇందాక అన్నట్టు కొన్ని బలి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినా వాళ్ళు శాంతించలేదని మళ్ళీ ఒక 2-3 శిష్యులకు ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వాల్సినవి అందిస్తూ ఉండండి ఇలా చూపిస్తూ అనేసరికి వాళ్ళు అదే విధంగా చేశారు. ముఖ్యంగా ఇక్కడ నా దగ్గర పనిచేస్తున్న అమ్మాయి కూడా చిన్న గంట నాదానికో హారతికో పూనకం వచ్చి ఊగిపోతూ ఉండే చిన్న వయసు నుండే. ఆ కుబేర ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సర్పదోషం ఖండించబడాలి అని ఒక మంత్రజల సంప్రోషణ చేసాం. గరుడ సంజీవ మంత్రజల సంప్రోషణ అనేది. అదే కాకుండా కుబేరుడి చేతిలో ఒక ముంగీస ఉంటుంది. ఆ నకులి ముద్ర కూడా చేసి చూపించే. ఇది నకులి ముద్ర, ముంగీస ఆకృతితో ఉంటుంది. ఆ ముంగీస ఆయన ఎందుకు పెంపుడు జంతువుగా పెట్టుకోవాలంటే ఆ నవనిధులు ఎక్కడైతే ఉంటాయో దాన్ని కైవసం చేసుకోవాలంటే దాని చుట్టూ దేవతా నాగాలు కాపలా కాస్తుంటాయి. ఆ దేవ సర్పాలని పక్కకు తొలగించాలంటే ఈ ముంగీసను ఆయన ప్రయోగించాలి. ఆ నవ నిధుల్ని కైవసం చేసుకోవాలి. అవన్నీ కైవసం చేసుకునేదానికి భాగ్యం ఉంటేనే. ఏదో వీళ్ళు ఆలయాలు అవి ఇవి తవ్వి గందరగోళాలు చేస్తుంటారు. వాళ్ళకు దొరికేది నిధి దొరకదు. కేవలం గ్లాస్ ముక్కలు పింకులు దొరుకుతాయి. నిజమైన ఎవరికైతే చందాలో వాళ్ళకే అవి నాణ్యాలుగా, బంగారు నాణ్యాలుగా, నిధిగా అగుపిస్తుంది. చాలా మంది నిధులు తవ్వే వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ గరుడ విద్య ఏంటి, అవన్నీ మీరు మాతో పాటు రాగలరా, మీకు వాటా ఇస్తాము అని కర్ణాటక నుండి అక్కడి నుండి ఇక్కడి నుండి వచ్చేవాళ్ళు. గరుడ ముద్ర గురించి నేను చెప్పను, ఆ గరుడ యంత్రం గురించి చెప్పను. నా దగ్గర ఒక చిత్రం ఉంది, అది కావాలంటే తీసుకెళ్ళండి. కుబేర ముద్ర ఉంది, దాంట్లో ఆ యక్షులు ఉంటారు, యక్ష పురుషులు. ఆ యక్షరాజు కుబేరుడు ఉంటాడు, ఆయన ముందే ముంగీసు ఉంటుంది, ఆయన ముందే కుబేర యంత్రము ఉంటుంది, నవనిధులు ఉంటాయి. ఆ నవనిధుల్లో మకర నిధి ఉంది. మకరం అంటేనే మొసలి, పట్టుకుంటే తరతరాలకు తరగనట్టు వరాలు ఇచ్చే శక్తి ఆ మకర నిధికి ఉంది. ఆ మకర నిధి మంత్రంతో పఠించి ఆ చిత్రం నేను తయారు చేస్తుంటాను. అష్టలక్ష్మి మీరు ఇందాక అడిగినట్టు అష్టలక్ష్మి కరుణ కటాక్షమే కాకుండా నవనిధులు కూడా ఇంటికి చేర్చే భాగ్యము ఆ కుబేరుడికి ఒక్కడికి ఉంది. ఎందుకంటే ఆయన ఈశ్వర అనుగ్రహానికి, కటాక్ష వీక్షణానికి పాత్రుడయ్యాడు కాబట్టి. ఆ ఈశ్వరుడు అంటారు కానీ భస్మం ఉంది ఆయన దగ్గరే ఉంది, బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేవాడని. ఈశ్వరుడే ఐశ్వర్యకారకుడు కాబట్టి అటువంటి ఈశ్వర ఐశ్వర్య కటాక్షం కలిగిన వాడే, స్వర్ణ భైరవుడి అనుగ్రహం ఉన్నవాడే కుబేరుడు. కాబట్టి ఆ కుబేరుడి చిత్రం పెట్టుకుంటే దానిలో అష్టలక్ష్మి కరుణ కటాక్షము ఉంటుంది, ధనాదాయము ఉంటుంది. సర్పదోషాలు, ముఖ్యంగా మనిషికి సర్పదోషాలు ఉండకూడదు. ఆ సర్పదోషాలు పోవాలంటే ఆ ముంగీస ముద్ర పెట్టుకోవాలి. ఆ ముంగీస ముద్ర చేస్తూ మనం కూడా ఇలాగ అంటూ ఉండాలి, నోట్లను లెక్కబెట్టి. ఈ విధంగా అంటూ జపమాలను తిప్పుతున్నప్పుడు ఎలాగ అంటుంటామో అదే విధంగా ఈ అగ్ని, వాయువు, ఆకాశ ముద్ర 3 ఏకమవుతాయి. మనం ఏదైనా సంతకం చేయాలని 3 వేళ్ళు ఏకమవుతాయి. కాబట్టి ప్రధానమైనవి 3 శక్తులు కుబేర ముద్రలో. కాబట్టి ఈ ముద్ర చేస్తూ ఆ లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావాలని కోరుకుంటాను. ఆ విధంగా అనుకునే వాళ్ళకి ఇస్తుంటాను. వాళ్ళకు త్రిమధురం పెట్టండి కుబేరుడు ముందు. 3 అవి కూడా 3 పాలు, తేనె, చెరుకు రసం ఇటువంటివి పెట్టి ఓం విట్టేశ్వరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః అని 3 మంత్రాలు అనుకొని దీన్ని ఆ మధురం తీసుకునేటప్పుడు జీవితం అంతా మధురంగా ఉంటుంది.
నాకు చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, ఉమ్, ధనాకర్షణ, జనాకర్షణ, ఉమ్, ఈ 5 శక్తులు నాకు కావాలని కోరుకుంటే ఉమ్, తప్పకుండా ఆ కుబేరుడి కటాక్షం దొరుకుతుందని ఉమ్, ఆ చిత్రం వాళ్ళకి ఇస్తూ వాళ్ళ గోత్రానికి నక్షత్రానికి కనెక్ట్ చేసి ఇస్తుంటాను. కాబట్టి అది తీసుకున్న వాళ్ళకందరికీ బాగానే ఉంది. పెద్ద పెద్ద ప్రముఖులు, ఉమ్, రాజకీయ నాయకులు లక్షణంగా ఉన్నారు. ఆ సంతోషంతో వాళ్ళు ఏదో ఇస్తానని వచ్చినా కూడా ఉమ్, విరాళాలు, డొనేషన్స్ నేను తీసుకోవటం లేదు. ఏదైనా మీకు అనిపిస్తే ఇవ్వాలని ఉమ్, ఇటుకరాళ్ళు, ఇసుకో ఏవో అక్కడికి తరలించాను. కొద్ది కొద్దిగా అక్కడ చేసుకుంటూ వస్తున్నాను. ఉమ్, ఆ ధనం జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఉన్నంతలో నా కళను పణంగా పెట్టి కట్టాలనుకున్నా. అవును. నా విద్వత్తు మొత్తం దానికి దారిపోస్తున్నా.